ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. ముందు వరుసలో కూర్చున్నారు. బాగుండలేదు కానీ మీడియా వారికి సేల్స్ కావాలండి. ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే స్పీకర్ అబ్జర్వర్ షేక్ సుబాన్ గారు, రాజాది అమూల్య గారిని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పూలమాలేసి అలంకరణ చేయవలసింది. ఎదరైన వర్షం కార్యాలయం మీడియా వారికి కూర్చోండి. మరి మీడియా వారికి మీరు అందరూ కూడా మీడియా వారికి ఫ్రంట్ కొంచెం సహకరించండి. మేడం సార్ ఖాళీ చేస్తారా పక్కనే ఇప్పుడు ఖాళీ చేద్దాం. ఇక్కడ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యాక్చువల్ గా కళ్యాణ మండపం తీసుకు పెట్టాలి. కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆఫీస్ దగ్గర చేద్దామండి, ఇదికైనా మీకు ఇబ్బంది లేదు, పార్టీ ఆఫీస్ దగ్గర చేద్దామని వాళ్ళు పట్టుబడడం వల్ల ఇక్కడ ఏర్పాటు చేయడానికి కొంచెం ఇబ్బంది అసౌకర్యం కలిగిన మనం కనకారికంగా భావించి అందరూ కూడా ఇష్టవంతంగా కోరుకుంటూ మండల ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రమాణ స్వీకారానికి నేను ఆల్రౌండర్ ఆఫీసర్గా భావిస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఒకటే సోదరులారా, ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ఈ యొక్క ప్రెసిడెంట్ కావచ్చు, కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నా యొక్క అభినందన తెలుపుకుంటున్నాను సోదరులారా. చాలా చాలా సంతోషం. ఏంటంటే ఒకటి ఆలోచించండి కదా, పార్టీ ఎవరైనా సరే మన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పార్టీ సుప్రీం. పార్టీ కూడా నియోజకవర్గంలో ఎవరు సమర్థులు, ఎవరు పని చేస్తారో, ఎవరు చేస్తే పార్టీ అభివృద్ధిలోకి వస్తుంది, ఇవన్నీ ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గన్నవరం నియోజకవర్గంలో మరి ఈ రోజు యొక్క పదవి ఇచ్చారంటే అందరూ సమర్థులు ఇచ్చారు. పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ పదవి ఇచ్చినా సరే సమర్థవంతమైన నాయకుడికి ఆచి తూచి పదవి దొరుకుతుంది. వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం. పార్టీ ముఖ్యం. పార్టీ ఏది సూచిస్తే అది మనం చేయాలి. పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేయాలి తప్ప మనకి సొంత మనుషులు లేరు. సర్పంచ్లు అవచ్చు, ఎంపీటీసీలు అవచ్చు, జడ్పీటీసీలు అవచ్చు, ఎవరైనా అవచ్చు, మన సపోర్ట్ కావాలి. గ్రామాల్లో మన పార్టీకి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కావాలంటే లోపల పరిశ్రమలు ఖచ్చితంగా మన మెజార్టీ గెలిపించుకోవాలి. తెలియజేసుకుంటూ ఈ రోజున పి గన్నవరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గన్నవరం నియోజకవర్గం 4 మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారానికి చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరం కానివ్వండి, రాజోల్ నియోజకవర్గం కానీ మన తెలుగుదేశం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న నిబద్ధత ఏమిటి అనేది మన గత ఎలక్షన్స్ లో చూసాం. మనకి పార్టీ అధినాయకుడు ఎవరినైతే ఇచ్చారో ఆయనే చుక్కానిగా చూసుకుంటూ మనం ఎవరినైతే నాయకులుగా ఆ రోజు పంపించి నాయకులుగా మన ముందు పెట్టి ఎలక్షన్ జరిపించమన్నారు, వాళ్ళని కాకుండా మన పైన చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నటువంటి క్లిష్ట సమయాల్లో మన పి నియోజకవర్గం, రాజోల్ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి ధీటుగా అత్యంత మెజారిటీ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం కార్యకర్తలది, ఎన్డీఏ కార్యకర్తలది. అది మన కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం సాధించుకున్న వెలుతురు చిరుదీపంగా
బీజేపీ టీడీపీ కార్యకర్తల మీద ఉంది, మన మీద ఉంది. పార్టీ ఇచ్చిన పదవుల కంటే కూడా పార్టీ ఇచ్చిన బాధ్యతని మనం అందరం ముందు తీసుకెళ్లటంలో మనం నిరంతరం కష్టపడతాం. మనకున్న పైన చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని తరలో వచ్చిన తెలుగు తల్లి ముందు బిడ్డలందరికీ శిరస్సు వంచి శత సహస్ర కోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలి అర్పించుకుంటూ నూతనంగా ఎలక్ట్ అయినటువంటి 4 మండలాల అధ్యక్ష కార్యదర్శుల్ని, మిగతా కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పెద్దలు గురువర్యులు రెడ్డి సుబ్రహ్మణ్య గారిని కోరి ప్రార్థిస్తున్నాం. మామిడి కుదిరేసరికి అక్కడ బోనం బాబు గారికి ఫుల్ మెజార్టీ వచ్చింది. ఫుల్ మెజార్టీ వచ్చిందో ప్లీజ్, ఫుల్ మెజార్టీ వచ్చిన తర్వాత ఆ బోనం బాబు గారిని కూడా మేము ప్రకటించే అధికారం మాకు లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ 3 పేర్లు పైకి పంపాం. ఆ 3 పేర్ల మీద విచారణ మొదలు పెట్టారు. ఇక మరి గన్నవరం వచ్చింది. గన్నవరం సామాజిక న్యాయం చేద్దాం. ఒకటి ఆల్రెడీ అంబాజీపేట ఒక సామాజిక వర్గానికి వచ్చింది, చెట్టుపల్లికి. అలాగే అక్కడ ఎస్సీలకు వచ్చింది, మాలకులస్తులకి. కాపులకు వచ్చింది మామిడి కుదురు. గన్నవరం వచ్చేసరికి ఒక మహిళకి వేరే సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందని ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై మా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు ముత్తుల సాయి గారు మీకు కండువా వేసి 10 మంది తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా
పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ విశ్వాసాన్ని అమలు చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్. థాంక్ యూ. పత్తిపాటి ఉమామహేశ్వర్ అనే నేను పి కన్నవరం మండల పార్టీ అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అనపర్తి గ్రామంలో శాషీరాపేటలో షిరిడి సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద మీ యొక్క అన్ని